చేపించాలి. 3 అంశాల ఆధారంగా తీర్పివ్వండి. బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేష్ వైకాపాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అట్లాంటి పరిస్థితులు బీహార్లో తెచ్చుకోవద్దని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం విశాఖ భాగస్వామి సదస్సు వేదికగా కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు. 2 రోజుల సదస్సులో 48 కీలక సెషన్లు. టెక్నాలజీ, సాంకేతికత, ట్రస్ట్, నమ్మకం, ట్రేడ్, వాణిజ్యం అన్న 3 అంశాలని మూలస్తంభాలుగా చేసుకుని కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రూపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విశాఖ భాగస్వామి సదస్సు నిర్వహించబోతుంది. నెల 14-15 తేదీలో జరిగే సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, B2B, బిజినెస్ టు బిజినెస్, B2G, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. వివిధ రంగాల్లో 7.48 లక్షల మందికి ఉపాధి కల్పించేలా 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వం 410 ఒప్పందాలకు దుర్చుకో